దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులకి క్రీస్తు నామం పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే అజయ్ బాబు మీద చాలామంది పగపట్టున్నారు. అజయ్ బాబుకి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అని మనందరికీ కూడా తెలుసు. నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. అయితే అజయ్ బాబుకి చాలా చాలా ఎక్కువ థ్రెటనింగ్ కాల్స్. అసలు అతనికి వచ్చే కాల్స్ అన్నీ కూడా తిట్టడానికి ఫోన్ చేసేవాళ్ళే, బెదిరించడానికి ఫోన్ చేసేవాళ్ళే, వార్నింగ్ ఇవ్వడానికి ఫోన్ చేసేవాళ్ళే ఫోన్ చేస్తున్నారు. అయితే ఈ కాల్స్ అన్నింటినీ మేము పెద్దగా పట్టించుకోవట్లా, అజయ్ బాబు కూడా పట్టించుకోవట్లేదు. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు వీడియో ముఖంగా ఈరోజు ఎందుకు దీనికోసం వీడియో చేస్తున్నానంటే, ఒకడు కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నాడు అజయ్ బాబుకి. అజయ్ బాబుకి ఫోన్ చేస్తుంటే అజయ్ బాబు రెస్పాండ్ అవ్వలేదు, కాల్ అటెండ్ చేయలేదని వాడు ఏం చేశాడంటే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ ఎంత భయంకరమైన అన్పార్లమెంటరీ దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నంటే అది వింటుంటే కంపరం వచ్చేస్తుంది, చాలా కోపం వస్తుంది ఆ భాష వింటుంటే. అదొకసారి మీరు వినండి, మీకు అర్థమవుతుంది. అరే గొర్రె లంచోడక ఏమో మాట్లాడుతున్నాయేమో హిందూస్ గురించి మాక్యాలోడే ఈ అమ్మన్ దెంగ లంచోడక ఫోన్ లేపురా గుద్దల్దమ్ము ఉంటాయి బొమ్మడిది కోస్తా మా పోషమ్మ గుడి కాడ మేకను కోసాడు, గొర్రెను కోసాడు, కోస్తా లంచోడక నిన్ను తలకాయని ఎలాగలా చేస్తా మాక్యాలోడే. మళ్ళీ మా హిందూస్ గురించి మా కాషాయం గురించి మాట్లాడినా ఉంటాయి బొమ్మడిది గుద్దల్దమ్ము ఉంటాయి ఫోన్ లేపురా లంచోడక. ఒక్క ముడ్డ కుట్టాను అయితే లేపురా, ఒక్క అయ్యా కుట్టి ఇంకో అయ్యా నువ్వు కుతరు అయ్యా అంటారేమో నీ ఇంటర్నల్సింది. ఒక్క అయ్యా కుట్టి ఇంకో పక్కింటోని అయ్యా అంటారేమరా, హిందూ కాదురా, మీ తాత హిందువు కాదురా, నువ్వు క్రిస్టియన్స్ లో పోయి నువ్వు ఫాదర్ వా, నీ ఇంటికి పోకులు అసలు పాస్టర్ వారాలని చూడకాను ఫ్యాన్ కేడే చంపేస్తా కట్టరు హిందూ ఇక్కడ. విన్నారు కదా ఎంత భయంకరమైనటువంటి భాష మాట్లాడుతూ అజయ్ బాబుని తల నరికేస్తాడట, తలా మొండెం వేరు చేస్తాడట. అజయ్ బాబు మీద ఎందుకు అంత పగపట్టారు నాకు అర్థం కావట్లేదు. మా హిందూ దేవీ దేవతలు మాట్లాడతావా అంటూ వీడెవడు ఇప్పుడు చేశాడు. ఎప్పుడు మాట్లాడాడు అజయ్ బాబు? జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ ఇంటర్వ్యూలో కానీ, ఏ ప్రెస్ మీట్లో కానీ, ఏ ప్రసంగంలో కానీ ఎక్కడైనా అజయ్ బాబు ఇతర దేవీ దేవతలను దూషించినట్టుగా మీరు చూసారా? లేదు కదా, లేదు. ఎందుకంటే మేము ఒక నిర్ణయానికి వచ్చాం, మా ఫైట్ అన్యాయంతోనే తప్ప పరమతస్థులతో కాదు. సరే, ఇతర మతస్థులతో మనకు పని లేదు, పరమతస్థుల గ్రంథాలతో కానీ వారి దేవీ దేవతలతో కానీ మనకు పని లేదు, వాళ్ళని విమర్శించటం మన పని కాదు, మన గోల్, మన ఎజెండా అది కాదు అని అజయ్ బాబు నేను డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చి మన పని అంతా కూడా క్రైస్తవుల్ని ఐక్యపరచటమే, క్రైస్తవుల్ని యునైట్ చేయటమే, క్రైస్తవుల్ని అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే విధంగా మనం తయారు చేయటమే అని మాత్రమే అనుకున్నాము. అదేవిధంగా నేను కానీ అజయ్ బాబు కానీ మాట్లాడుతున్నాం. ఈరోజు ఇంత అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి, అంత దుర్భాషలాడి, అంత భయంకరమైనటువంటి పదజాలను వాడి అజయ్ బాబు మీద కోపం ఉంది. వాళ్ళ అమ్మేం చేశారా నీకు? వాళ్ళ కుటుంబీకులు ఏం చేశారు? ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఏం చేశారు నీకు? ఎంత భయంకరంగా దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారంటే ఆ మాటలు విన్నప్పుడు చాలా ఉక్రోషం, రోషం వస్తుంది. వాడు కట్టర్ హిందూ అంట. హిందూ అంటే ఇదేనా మీరు చేసే పని? హిందూ అంటే ఇదేనా? మీరు నమ్మిన దేవీ దేవతలు మీకు ఇవి నేర్పించారా? మీ గ్రంథాల్లో ఇలా మాట్లాడమని ఉందా? ఇలాంటి పదజాలం వాడమని చెప్పారా? తప్పులేదు, మీకు కోపం వస్తే అడగండి, లేదా మీడియా ముఖంగా కానీ ఇలా వీడియోలు పెట్టి మాట్లాడండి. ఎందుకు బియాండ్ నోటిని అదుపులో పెట్టుకోకుండా అంత భయంకరమైన ఆ మాటలు తిరిగి నేను పలకాలంటే కూడా చాలా చండాలమైన మాటలు అవి. క్రైస్తవులకి కొన్ని పరిధులు ఉంటాయి, క్రైస్తవులకి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మా పరిధిని దాటి మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము, ఒక్క మాట కూడా ఎక్స్ట్రాగా మేము మాట్లాడలేము. అది మా సంస్కారం. మా తల్లిదండ్రులు కానీ, మా పాస్టర్లు కానీ, మేము నమ్మే మా పవిత్ర బైబిల్ కానీ
మాకు నేర్పించలేదు, అది సంస్కారం నేర్పించింది మాకు. నువ్వు కట్టర్ హిందూ అయితే మేము కట్టర్ క్రైస్తవులమి చెప్తున్నాం కదా. నువ్వు కట్టర్ హిందూ అయితే నేను అజయ్ బాబు కట్టర్ క్రైస్తవులము. నువ్వు కట్టర్ హిందూ అంటే అర్థమేంటో నీకు తెలుసు, మేము కట్టర్ క్రైస్తవులు ఉంటే అర్థమేంటో మాకు తెలుసు. ప్రత్యేకంగా దానికోసం చెప్పక్కర్లేదు. నేను ఈ మాటలు హైందవులందరినీ కానీ లేదంటే ముస్లింలని కానీ ఇతర మతస్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నవి కాదు. కేవలం ఎవరైతే అజయ్ బాబును టార్గెట్ చేసి మాట్లాడాడో ఆ వ్యక్తిని మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే పరమతస్థులు అంటే మాకు అభిమానం. ఇది సెక్యులర్ కంట్రీ, ఇది మతభేదం కులభేదం లేకుండా అంతా సమానమే, అంతా ఒకటే. ఇండియాస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నటువంటి మాటలు పలికిన నోరిది. ఈ రోజుకి మేము దాని మీద స్టాండ్ అయి ఉన్నాం. హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా బుద్ధిజంలైనా ఎవరైనా సరే సహోదరి సహోదరులు భావించు మేము. మరీ ఇంత జవదాటి మాట్లాడే నువ్వు హిందువు కాదు, నువ్వు మతోన్మాదివి, నువ్వు ఉగ్రవాదివి, నువ్వు తీవ్రవాదివి. నీ మనసు అంతా కూడా నీ కడుపులో అంతా కూడా కక్ష క్రోధం, చంపాలని నరికేయాలని. అసలు ఏం చూసుకొని మాట్లాడుతున్నావు నువ్వు ఆ మాటలు? నేను ఒకటి చెప్తున్నా, నువ్వు హిందూ అని కూడా నేను చెప్పట్లా. హిందూ అలా మాట్లాడ్డు, హిందువులు అలా మాట్లాడరు. సంస్కారం ఉంటుంది హిందువులకి, విఘ్నత విచక్షణ ఉంటుంది హిందువులకి, వివేకం ఉంటుంది హిందువులకి. నీకు అవేవి లేవు. పేరుకు మాత్రం హిందూ అని చెప్పుకొని భారతదేశంలో ఉన్నటువంటి సగటు వ్యక్తిని పోచమ్మ గుడి దగ్గర బలిస్తావా? నువ్వు మేక అనుకున్నావా? బలివ్వటానికి పశువు అనుకున్నావా? ట్రై చేసి చూడరా నువ్వు. అజయ్ బాబు మీద చెయ్యి వేసి చూడు. ఇది వరకు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇలా మాట్లాడితే అంటే క్రైస్తవులు చంపుతారా అని మాట్లాడతారు. కాదు, ఒకటిగా ఉంటున్నాం. ఇది వరకు అజయ్ బాబుని టచ్ చేస్తే పట్టించుకొని పోతే పోన్లే అనుకునే వాళ్ళేమో. ఇప్పుడు అజయ్ బాబు మీద చేయి వేస్తే వేల మంది వేల కేసులు పెడతారు పోలీస్ స్టేషన్లో. తట్టుకోగలవా నువ్వు? మేము నీకులాగా నరుకుతాం, తలలు నరికేస్తాం, మొండాన్ని తలని వేరు చేస్తాం అని నీకులాగా లకారాలు మకారాలు వాడి అమ్మని అక్కని భార్యని మాట్లాడే సంస్కారహీనత మాకు లేదు. మా బైబిల్, మా దేవుడు, మా తల్లిదండ్రులు, మా కుటుంబీకులు మాకు అలాంటి పనికి మాలిన తీరు నేర్పించలేదు. మాకు నరుకుతాడట, బలిస్తాడట, తలని మొండాన్ని వేరు చేస్తాడట. ఎవడ్రా నువ్వు? మరలా చెప్తున్నాను, హిందూ సహోదరి సహోదరులు నాకు ప్రియమైన వాళ్ళు ఎప్పటికీ కూడా. నా ఫ్రెండ్స్లో హిందువులు ఉన్నారు, నా బంధువుల్లో హిందువులు ఉన్నారు, నా ఇరుగు పొరుగు వాళ్ళు హిందువులు ఉన్నారు. వాళ్ళని నేను ప్రేమిస్తాను, వాళ్ళని నేను అభిమానిస్తాను, వాళ్ళని నేను గౌరవిస్తాను, వాళ్ళతో చక్కగా మాట్లాడుతాను నేను. నువ్వు హిందువు కాదు. నువ్వు హిందువు అయితే నువ్వు అలా మాట్లాడవు. ఎవరు లేరనుకుంటున్నావు మాకు వెనకాల? నరుకుతాము చంపుతామంటే ఎవరు లేరనుకుంటున్నావా? నీ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఎవడైతే అలా మాట్లాడాడో ఆ మతోన్మాది యొక్క ఫోన్ నంబర్, వాడు హిందూ కాదు, వాడు ఏ మతానికి చెందినవాడు కాదు, వాడు దేశద్రోహి, వాడు మతోన్మాది. వాడి ఫోన్ నంబర్ మీకు పెడతాను, వాడి వాట్సాప్ చాట్. మాకు బెదిరింపులు వస్తున్నాయని అజయ్ కానీ నేను కానీ మాట్లాడుతుంటే మన క్రైస్తవుల్లోనే కొంతమంది పాస్టర్లు వీళ్ళు డ్రామా ఆడుతున్నారు, వీళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారని మన వాళ్ళే మనలో చిచ్చులు పెట్టి, ఏది స్క్రీన్ షాట్ ఉంటే చూపించండి, ఫోన్ నంబర్లు ఉంటే చూపించండి, ఏది వాయిస్ రికార్డింగ్ ఉంటే చూపించండి. ఇప్పుడు చూడండి సార్, పాస్టర్లకు చెప్తున్నాను, కొంతమంది క్రైస్తవులు చెప్తున్నాను, స్క్రీన్ షాట్ పెడుతున్నాను, వాయిస్ మెసేజ్ పెడుతున్నాను, వాడి ఫోన్ నంబరు పెడుతున్నాను, వాడి ఫోటో కూడా పెడుతున్నా. ఇప్పుడు నమ్ముతారు కదా? మీరు స్పందిస్తారా? ఎంతసేపు అజయ్ బాబు అభినయ్ దర్శన్ ఎదిగిపోతున్నారు, అజయ్ బాబు అభినయ్ దర్శన్కి పేరు వచ్చేస్తుంది, అభినయ్ దర్శన్కి అజయ్ బాబుకి ఫేమ్ అయిపోతున్నారు, పాపులారిటీ వచ్చేస్తుంది, అభినయ్ దర్శన్కి అజయ్ బాబుకి డబ్బులు వచ్చేస్తున్నాయి, అభినయ్ దర్శన్ అజయ్ బాబు రాష్ట్ర స్థాయిగా అందరికీ తెలిసిపోతున్నారు, అభినయ్ దర్శన్ అజయ్ బాబు రాష్ట్రంలో క్రైస్తవులందరికీ తెలిసిపోతున్నారు, క్రైస్తవులందరూ నమ్మకాన్ని కొంటున్నారు, నమ్మకాన్ని తీసేసుకుంటున్నారు అని మేము ఎదుగుతున్నామని మా కాళ్ళు పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తున్నారు.
కొంతమంది సేవకులు, కొంతమంది క్రైస్తవులు. మంచి కథ చేస్తున్నాం. నేను పదే పదే ఎన్నోసార్లు చెప్పిన మాట మరలా చెప్తున్నా. అజయ్ బాబు నేను నోటి మీద వేలేసుకుని తప్పుకుంటాం. ఇక మేము వీడియోలు పెట్టం, లైవ్లు పెట్టం, మాట్లాడం. పోనీ మా స్థానంలో మీరు ఎవరైనా వస్తామంటే మేము తప్పుకుంటాం. మీరు రారు, మమ్మల్ని మాట్లాడనివ్వరు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే అజయ్ బాబు ఎదగటం మీరు ఓర్చుకోలేకపోతున్నారు, అభినయ్ దర్శన్ ఎదగటం మీరు ఓర్చుకోలేకపోతున్నారు. మాకు ఇటు నుంచి టార్చరే, అటు నుంచి టార్చరే. ఇటు క్రైస్తవుల్లో, పాస్టర్లో కొంతమంది మాకు ఫోర్స్ చేసి టార్చర్ చేస్తున్నారు, అటు క్రైస్తవేత్తరులు కొంతమంది మాకు టార్చర్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా యూనిటీ అంటే ఏంటి సార్? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. నాకు కష్టం వస్తే అజయ్ బాబు స్పందించాలి, అజయ్ బాబుకు కష్టం వస్తే నేను స్పందించాలి. ఎవరికైనా కష్టం వస్తే మేమే స్పందించాలి. నాకు కష్టం వచ్చినా ఇంకా అజయ్ బాబు తప్ప రెండో వాడేవాడు మాట్లాడు. కొందరు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎప్పుడు నేను రుణిస్తున్నాయి. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అజయ్ బాబు కష్టం వస్తే నేనే మాట్లాడాలి. అంటే మేమిద్దరమేనా మాట్లాడే వాళ్ళం ఉండేది? ఒక వ్యక్తిని అంత బహిరంగంగా వాడు వాయిస్ మెసేజ్ పెట్టి అసలు ఆ మాటలు ఎంత వల్గర్ వర్డ్స్ వాడాడంటే, తల నరికి మొండాన్ని తలని వేరు చేసేస్తావా నువ్వు? అరే నీకు ఫోన్ చేస్తా, నువ్వు ఫోన్ ఎత్తాలరా. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తు. నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్కి నేను వస్తా. తల నరుకు, మొండెం తల వేరు చేస్తున్నావు కదా. అజయ్ బాబు నేను ఇద్దరం వస్తాము, నరికి వేరు చెయ్యి చూద్దాం. ఒక ఫోను, అవతలడు ఫోన్ నంబర్ ఉంటే చాలా. గుర్తుపెట్టుకొని చెప్తున్న మతోన్మాదులారా, మీరు క్రైస్తవులు కాదు, ముస్లింలు కాదు, హిందువులు కాదు. మీరు హిందువులమనే ముసుగేసుకొని క్రైస్తవులకి హైందవులకి మధ్య చిచ్చు పెట్టడానికి బయలుదేరిన కూలికోరులు మీరు, గూండాలు మీరు, రౌడీలు మీరు, మతోన్మాదులు మీరు, ఉగ్రవాదులు మీరు. చంపుతావురా నువ్వు? నీ ప్రొఫైల్ పిక్లో ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకుని ఉన్న నువ్వు, నీకు నిజంగా నీ భార్య బిడ్డల మీద ప్రేమ గౌరవం ఉంటే, నీకు బాధ్యత ఉంటే నీ బిడ్డల మీద, నువ్వు చంపుతావు. సరే చంపుతావు, జైలుకి వెళ్ళవారా చంపి? అప్పుడు నీ బిడ్డలు ఏమైపోతారా? నీ భార్య ఏమైపోద్దిరా? అప్పుడు నీ కుటుంబంలో నీ మీద ఆధారపడిన వాళ్ళు ఏమైపోతారా? అంటే ఒక వాయిస్ మెసేజ్ పెట్టేస్తే చాలే భయపడిపోతారు అనుకుంటున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవడైతే మమ్మల్ని బెదిరించడానికి ఫోన్లు చేసి వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లక్షల ఫోన్లు, లక్షల బెదిరింపులు మాకు వచ్చినా ఒక వెంట్రుక వీడిపోతే కూడా ఎంత పట్టించుకున్నా అంత కూడా పట్టించుకో. మిమ్మల్ని వెంట్రుకతో సమానంగా తీసేస్తాం. కొన్ని వేల కాల్స్ వచ్చాయి మనకు లెక్క చేయటంలా. నీకై నువ్వు వాయిస్ మెసేజ్ పెట్టి నీ నంబర్ ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయావు ఈరోజు నీ ఫోటోతో సహా. నీ మీద యాక్షన్ ఎలా తీసుకుంటామో, ఆ ఇంపాక్ట్ నీ మీద ఎంత ఉంటుందో నువ్వే చూడు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది చేయం, ఎందుకంటే మేము క్రైస్తవులం, మేము భారతీయులం, అన్ని మతాలు మాకు సమానమే, అందరినీ మేము ప్రేమిస్తాం. మీకులాగా వాడిని చంపుతాం, వీడిని చంపుతాం, వాని తల నరుకుతాం, వీని తల నరుకుతాం, వాని రక్తాన్ని చూస్తా, వీని రక్తాన్ని చూస్తా, అమ్మని, నాన్నని, చెల్లిని, అక్కని, భార్యని మాట్లాడే సంస్కారహీనతలో నేను లేనురా. నాకు సంస్కారం ఉంది, నా మాటలో నీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో నీ వరకు వస్తుంది. ఇదిగో రాసి పెట్టుకో, నా పేరు అభినయ్ దర్శన్. నేను చట్టబద్ధంగానే పోరాడతా. నాకు డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. నేను పోరాటానికి ఎన్నో ఉన్నాయి లీగల్గానే ఫైట్ చేస్తా. అది నా భారతదేశ సంస్కృతిని నేను గౌరవిస్తా. కత్తులు పట్టడం, గన్నులు పట్టడం, కర్రలు పట్టడం, గూండాయిజం చేయడం, రౌడీజం చేయటం. అరే మీ వలన మీ దేవునికి చెడ్డ పేరు వస్తుందిరా. మీ వలన మీ టోటల్ హిందువులకి చెడ్డ పేరు వస్తుందిరా. మీ బ్రతుకులు ఒక బతుకులేనా? అజయ్ బాబుని 2 ముక్కలు చేస్తాడంటే చేపనుకున్నావా, కోడి అనుకున్నావరా చేయటానికి? నీ ఇంటికే వస్తాడు, చేయి చూద్దాం. నీ ఇంటికి వస్తాడు, చేయి చూద్దాం. దమ్ము ధైర్యం ఉంటే చేయి వేయి చూద్దాం. నేను మాట్లాడచ్చు, సంస్కారం అడ్డొస్తుంది. నేను మాట్లాడచ్చు, నా దేవుడు నాకు అడ్డొస్తున్నాడు.
నేను మాట్లాడచ్చు, నా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నాకు అడ్డొస్తుంది. అక్కడ కట్టుబడి ఉంటాం మేము. మా నోరు జారలేక కాదు, మాకు మాట రాక కాదు. మా సంస్కారం, మా తల్లిదండ్రులు, మా కుటుంబీకులు, మా దేవుడు, మాకు భక్తి నేర్పించిన మా గ్రంథం మాకు ముందుగా ఉన్నాయి కాబట్టి వాటిని దాటి మేము మాట్లాడలేం రా. మూర్ఖుడా, పనికి మాలిన వెధవా, మేము మాట్లాడలేక కాదు, గౌరవిస్తున్నాం మేము. నీకుందరా నీ గ్రంథం మీద గౌరవం ఉందరా? నీకు నీ దేవుడి మీద నీకు గౌరవం ఉందరా? నీలాంటి వాళ్ళ వల్లనే కదరా నీ దేవుడికి కూడా తప్పుడు పేరు తీసుకొస్తున్నారు మీరు. వీళ్ళ దేవుడు ఇలా నేర్పించాడేమో అని ఎందుకురా అంటుంది. చిన్నపిల్లడు తప్పు చేస్తే అమ్మా నాన్నలు తప్పు అంటారు, ఒక భక్తుడు తప్పు చేస్తే దేవుడు తప్పు అంటారు. నీలాంటి మతోన్మాదుల వలన టోటల్ మీ రిలీజియన్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది, ఇంపాక్ట్ పడుతుంది. అది అర్థమవుతుందా నీకు? నరుకుతావా, బలిస్తావా, ముక్కలు చేస్తావా? నాకు తెలిసి వీడు ఏ చికెన్ షాప్లోనే మటన్ షాప్లోనే పనిచేస్తుంటాడు వీడు. అందుకే నరుకుతా, బలిస్తా, ముక్కలు చేస్తా. దారా నీ అడ్రస్ ఎక్కడో చెప్పు, హైదరాబాద్కి వస్తాము. ఎలా నరుకుతావు? నరుకు. చేతులు చాపుకొని ఉన్నాం, దా నరుకు బాబు, మేము ఖాళీగా ఉన్నాం, నరుకు బాబు అని చేతులు చాపుకొని ఉన్నాం అనుకున్నావా? నోరుంది కదా, ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన పనికిమాల పనులు చేస్తే పళ్ళు రాలిపోతాయి. గుర్తుపెట్టుకో, పళ్ళు రాలతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. మా దేవునికి, మా గ్రంథానికి మేము ఇచ్చే గౌరవం అది. ఇంకా నిన్ను గౌరవించి మాట్లాడుతున్నా. నీకులాగా మాటలు నాకు రాక అని అనుకోకు. నువ్వు అంతకంటే ఎక్కువ మాట్లాడినవాడిని నేను ఒకప్పుడు. ఇప్పుడు నా దేవుడు నన్ను అడ్డుపడుతున్నాడు, ఆపుతున్నాడు. అది నా గ్రంథానికి, నా మతానికి, నా దేవునికి, నా తల్లిదండ్రులకు నేను ఇచ్చేటువంటి గౌరవం రా. బుద్ధిహీనుడా, నీకు అమ్మ నాన్న అంటే గౌరవం లేదు, బిడ్డలంటే ప్రేమ లేదు, భార్య అంటే మమకారం లేదు, నీ దేవుడు అంటే ఇష్టం లేదు, నీ గ్రంథం అంటే నీకు తెలియదు. నువ్వు హైందవుల పక్షముగా నిలబడి మాట్లాడుతున్నావు. యూజ్లెస్ ఫెలో. హైందవుల పక్షముగా నిలబడి మాట్లాడే అంత యోగ్యత ఉందరా నీకు? హైందవులకు ఉన్నటువంటి సంస్కారం నీకు లేదు. మరలా చెప్తున్నా, ఎవడెవడైతే అజయ్కి కానీ నాకు కానీ ఫోన్లు చేసి బెదిరించాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ నంబర్లు రాసుకొని ఎలా యాక్షన్ తీసుకోవాలనో తీసుకుంటాము. ఇక మీదట ఖచ్చితంగా ప్రతిదీ సీరియస్ తీసుకోబోతున్నాం మేము. ఇంతకాలం పోతే పోన్లే పట్టించుకొనిట్టు వదిలేస్తే మీ ఆగడాలు చాలా ఎక్కువైపోయినాయిరా. మతోన్మాద వెధవలారా, మీ ఆగడాలు చాలా ఎక్కువైపోయినాయి. మరలా చెప్తున్నా, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ టు బీ యాజ్ ఇండియన్, ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్. ఐ లవ్ హిందూస్, ఐ లవ్ ముస్లిమ్స్, ఐ లవ్ క్రిస్టియన్స్. భారతదేశం నాది, భారతీయులందరూ నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళే. నీలాంటి మతోన్మాదులు కాదు, నీలాంటి ఉగ్రవాదులు కాదు, నీలాంటి మనుషుల్ని చంపటానికి వచ్చేవాళ్ళు కాదు, మతం పేరుతో మనుషుల్ని తెగనరికే వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళు కాదు. మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు. మీరు హంతకులరా, మీరు ఉగ్రవాదులు, తీవ్రవాదులు. మీరు దేవుడి పేరు చెప్పుకొని, హిందువుల పేరు చెప్పుకొని దారుణమైనటువంటి కుట్రలు, దాడులు చేస్తూ హిందువులకి, హైందవుల దేవీ దేవతలకు చెడ్డ పేరు తెస్తున్నటువంటి క్రూరులు. మీ చెప్పులతో కొట్టాలి మిమ్మల్ని. మీ మతస్థులే చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. హైందవులే నడి రోడ్డు మీద నిలబట్టి బట్టలు ఉడదీసి చెప్పులతో కొడతారు మిమ్మల్ని. మీ హైందవులే. ఎందుకంటే నువ్వు హైందవుడివి కాదు కాబట్టి. మీరు హైందత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏదో లబ్ధి పొందటానికి, ఏదో డబ్బు సంపాదించటానికి, ఏదో సాధించటానికి, హత్యలు చేయటానికి, మర్డర్లు చేయటానికి, ఇలాంటి వార్నింగ్లు ఇవ్వటానికి హైందత్వాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నటువంటి దుర్మార్గులు మీరు. చేయండి అని చేస్తారు, చేయండి. మేము కూడా యాక్షన్లోకి దిగుతున్నాం. సీరియస్గా ఖండిస్తున్నా. ఎవడైతే ఇప్పుడు అజయ్ బాబుకు వార్నింగ్ ఇచ్చాడో వాడిని ఖచ్చితంగా పట్టుకొని, జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం, ఎఫ్ఐఆర్ కడతాం, యాక్షన్ తీసుకుంటాం. వదిలేస్తామని అనుకోకు, ఖచ్చితంగా వస్తాం, యాక్షన్ తీసుకొని తీరుతాం. పాస్టర్లు అంటే పిచ్చి వెధవల్ల కనబడుతున్నారు నీకు. క్రైస్తవులారా, స్పందించండి. నేను మరలా చెప్తున్నా,
తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరి పక్షముగా గుండె ధైర్యం చేసుకుని ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని రిస్క్ చేసి తెగించి మీ పక్షముగా నిలబడుతున్నది అజయ్ బాబు, అభినయ్ దర్శన్. మా కోసం మీరు ప్రార్థన చేయండి, మా కోసం మీరు ప్రార్థన చేయండి. అదొక్కటి మీ నుంచి మేము కోరుకునేది. ఇలాంటి మతోన్మాదుల చేతుల్లో మాకు ఏ హాని జరగకుండా ఇమీడియట్గా మేము వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవటానికి మీరు ప్రార్థన చేయండి. మేము భయపడే వాళ్ళం కాదు, ఇలాంటి గాలి బెదిరింపులకు భయపడే వాళ్ళం మేము కాదు. క్రీస్తు కొరకు బ్రతుకుతాం, అయితే క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి మేము రెడీ. బట్ వీ హ్యావ్ రైట్ టు లివ్. మాకు బ్రతకటానికి హక్కు ఉంది. మరలా చెప్తున్నా, నేనే కాదు అజయ్ బాబు కూడా, ఏ పాస్టర్ కూడా ఇతర దేవీ దేవతల్ని, పరమతస్థుల యొక్క గ్రంథాలని, పరమతస్థుల యొక్క విశ్వాసాన్ని, పరమతస్థుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధముగా నేను మాట్లాడను, అజయ్ మాట్లాడు, ఏ పాస్టర్ కూడా మాట్లాడకూడదు. నేను దీన్ని ఒప్పుకోను. మాట్లాడితే అప్పుడు రియాక్ట్ కండి మా మీద, కానీ మేము మాకు సంస్కారం ఉంది. మీది విశ్వాసమే, మాది విశ్వాసమే. మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది. మమ్మల్ని ఏదైనా వార్నింగ్ ఇచ్చే ముందు దేనికి వార్నింగ్ ఇస్తున్నారో పాయింట్ చేసి పిన్ చేసి వార్నింగ్ ఇవ్వండి. మేము రోజు వీడియోలో మాట్లాడతాం. ఏ పాయింట్ మిమ్మల్ని హర్ట్ చేసిందో అది కట్ చేసి, ఆ కట్ చేసిన వీడియో క్లిప్ మీరు పెట్టి, అభినయ్ దర్శన్ ఇక్కడ తప్పు మాట్లాడాడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మీరు వార్నింగ్లు ఇవ్వండి. తల ఉంచుకుంటాం అంతే తప్ప మాలో ఏ తప్పు లేకపోయినా భారతీయులందరూ సమానులే, సమానత్వంతో ఉండాల్సినటువంటి దేశం ఇది. ఇది సెక్యులర్ కంట్రీ అన్నటువంటి మంచి భావం కలిగిన, భావజాలం కలిగినటువంటి మా మీద అనవసరమైనటువంటి రాంగ్ అలిగేషన్స్ చేసి, వార్నింగ్లు ఇచ్చి, థ్రెటనింగ్ కాల్స్ ఇచ్చారంటే మాత్రం పళ్ళు రాలిపోతాయి, గుర్తుపెట్టుకోండి. మతోన్మాదులకు చెప్తున్నా, పళ్ళు రాలుతాయి, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల వరా మీరు ప్రార్థన చేయండి. మేము అభినయ్ దర్శన్, అజయ్ బాబు అని మేము పరమతస్థుల యొక్క మనోభావాలు కించపరిచే విధంగా ఎప్పుడూ మాట్లాడము. చచ్చే వరకు, మట్టిలో చేరే వరకు ఈ మాట మీద కట్టుబడి మేము ఉంటాం. ఎవరి విశ్వాసం దెబ్బతినే విధంగా విమర్శిస్తూ మేము మాట్లాడము. మా ఫైట్ వేరు. మేము క్రైస్తవుల న్యాయం కోసం పోరాడుతున్నాం తప్ప మేము పరమతస్థుల నమ్మకాన్ని కించపరచడానికి పోరాటంలా. మా పోరాటం క్రైస్తవుల్ని ఏకం చేయటానికే. క్రైస్తవుడికి కష్టం వచ్చినప్పుడు మిగిలిన క్రైస్తవులందరూ ఒకటై సహాయం చేసే విధంగా, వీలైతే దాడికి గురైతే సేవకుడు క్రైస్తవుడు లీగల్ యాక్షన్ తీసుకునే విధంగా క్రైస్తవులు తయారవ్వాలి, యాక్టివ్గా ఉండాలి అని క్రైస్తవులకు తాటి మీదకి తీసుకురావటమే మా యొక్క ఎజెండా. అంతే తప్ప హైందవులు మా టార్గెట్ కాదు, ముస్లింలు మా టార్గెట్ కాదు, ఇతర మతస్థులు మా టార్గెట్ కాదు. మా టార్గెట్ మా క్రైస్తవుల్ని ఏకం చేయటం, మా టార్గెట్ మా క్రైస్తవుల్ని యునైట్ చేయటం, మా టార్గెట్ క్రైస్తవుల ఓట్లన్నింటినీ ఏకం చేయటం, మా టార్గెట్ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవటం. అంతే తప్ప మేము కర్రలు పట్టుకోము, రాళ్ళు పట్టుకోము, దాడులు చేయము, ఏ హాని ఎవరికి తలపెట్టము. అది మా సిద్ధాంతం, మా నినాదం అది కాదు. మేము బైబిల్ని జవదాటి మేము చేయం. మా బైబిల్ని, వాక్యాన్ని దాటి ఒక్క అడుగు కూడా మేము వేయం. అగ్రెసివ్గా మాట్లాడతాం, అన్యాయాన్ని ప్రశ్నిస్తాం, లీగల్గా మాకు ఎన్ని హక్కులు ఉన్నాయో ఆ హక్కులు పట్టుకొని యాక్షన్ తీసుకుంటాం తప్ప మేము వాటిని దాటి చట్టాన్ని అగౌరవించి, మా వాక్యాన్ని, బైబిల్ని అగౌరవించి, మా దేవుణ్ణి అగౌరవించి ఏ పని కూడా మేము తలపెట్టము, చెయ్యము. అజయ్ బాబాయ్ నేనైనా ఇది గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, ఇది గుర్తుపెట్టుకోండి హైందవులారా, ఇది గుర్తుపెట్టుకోండి ముస్లిం సహోదరులారా. మీరంతా కూడా మాకు సమానం.